మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిరసన ర్యాలీ చేపట్టనుంది. ఈ నెల 28 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టనున్న నేపథ్యంలో వైసీపీ నిరసన ర్యాలీ పోస్టర్ను పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు నేతలు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని విమర్శించారు. కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రజల అభిప్రాయాలను గవర్నర్కు అందిస్తామని చెప్పారు. అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకొని ర్యాలీలు చేస్తామని స్పష్టం చేశారు సజ్జల. వర్గాల్లో కింది స్థాయి వరకు నాయకులు కదిలారు. చాలామంది స్వచ్ఛంద సంస్థలు, సివిల్ సొసైటీ అంటే వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా ఈ సంతకాలకు సంబంధించిన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడమే కాకుండా సంతకాల సేకరణలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. రాష్ట్రం అంతటా కూడా ఈ ఉద్యమం ఒక జాతరలాగా మొదలై సాగుతోంది ఇప్పటికే. సో దీనిలో తొలి బహిరంగ ర్యాలీలో భాగంగా ఈ నెల 28వ తేదీన అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు జరుగుతాయి. ఈ ర్యాలీల్లో పాల్గొనాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను, అలాగే మన వివిధ వర్గాలకు చెందిన ప్రజా సంఘాలను అందరికీ కూడా విజ్ఞప్తి చేశాం. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ పోస్టర్ రిలీజ్ జరుగుతుంది. ఈ 28వ తేదీ కార్యక్రమం నియోజకవర్గాల్లో జరిగిన తర్వాత ఒక పక్క సంతకాల కార్యక్రమం జరుగుతూ నవంబర్ 12వ తేదీ జిల్లా కేంద్రాల్లో జరపాలని ఇప్పటికే పార్టీ నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే, ప్రజలందరికీ కూడా. జిల్లా కేంద్రాలలో జిల్లా వ్యాప్తంగా ఉండే అప్పటికి ఇంకా సంతకాల సేకరణ కూడా ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటుంది. దీని గురించి అన్ని వర్గాల ప్రజలు అప్పటికే అవగాహనతో పాటు ఈ అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళను కూడా కన్విన్స్ చేసి జిల్లా కేంద్రాల్లో పార్టిసిపేట్ చేసే రకంగా ఓ ప్రజా ఉద్యమం ఏదైతే నిర్మిస్తామో దాన్ని పూర్తి స్థాయిలో అప్పటికి చేరుకుంటుంది. అలాగే దీని తర్వాత ఈ సంతకాల కార్యక్రమం ఈ 28వ తేదీ ఆల్రెడీ నియోజకవర్గ కేంద్రాల్లో ఇప్పుడు మనం ఏదైతే రిలీజ్ చేస్తున్నామో అది ఆల్రెడీ ఇప్పటికే చెప్పింది, అక్టోబర్ 28. నవంబర్ 12 జిల్లా కేంద్రాల్లో జరుగుతుంది. తర్వాత సంతకాల సేకరణ పూర్తి అయ్యాక కోటి సంతకాల వాటన్నిటినీ ఇక్కడికి చేర్చే కార్యక్రమం నవంబర్ 23వ తేదీ నియోజకవర్గ కేంద్రాల నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేసే జిల్లా కేంద్రాలకు వస్తాయి. 24వ తేదీ నవంబర్ 24వ తేదీ జిల్లా కేంద్రాల నుంచి ఇక్కడ కేంద్ర కార్యాలయం దగ్గరికి చేరుకుంటాయి. అవి కూడా ఆ కార్యక్రమాలు కూడా బహిరంగంగా ప్రజలందరూ పార్టిసిపేట్ చేసే రకంగా, ప్రజా సంఘాలు కూడా పార్టిసిపేట్ చేసే రకంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక 25 ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నర్ గారి సమయం ఆయన ఇచ్చేదాన్ని అపాయింట్మెంట్ బట్టి పార్టీ అధ్యక్షుడు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్ నాయకులు, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే నియోజకవర్గ కోఆర్డినేటర్లు అందరూ కూడా ఆయన ఆధ్వర్యంలో బయలుదేరి ఇక్కడి నుంచి గవర్నర్ గారిని కలవడానికి వెళ్ళి అక్కడ ఆయనకు సమర్పిస్తారు. సో ఆ కార్యక్రమం ఉంటుంది. వీటన్నిటి ఉద్దేశం ఒకటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రైవేటైజేషన్ ఆపాలి. ప్రైవేటైజేషన్ అనేది ఏదైతే ఇది ఏదో ఒక 1000 మంది 2000 మంది పొట్టగొట్టేది ఒక ఫ్యాక్టరీ అయితే వాళ్ళ ఉద్యోగాలు ఏమవుతాయి, ఉపాధి ఏమవుతుంది అనుకోవచ్చు. ఈ వైద్య రంగం అనేది మొత్తం రాష్ట్రానికి సంబంధించి నాట్ ఓన్లీ రాష్ట్రంలో పేదలే కాదు, మధ్యతరగతి వాళ్ళకు కూడా ఉపశమనం ఇచ్చి ఉచిత వైద్యం అందించడానికి, అలాగే ఏ వర్గాలైతే మెజారిటీ ఇక్కడ ఉన్నాయో, ఏ స్టేట్లో అయినా ఉండేది, పేదలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఈ వర్గాలే, వాళ్ళందరికీ వైద్య విద్యను కూడా
ఉచితంగా అతి తక్కువ దీంతో అందించి మంచి భవిష్యత్తులో మంచి డాక్టర్లను తయారు చేసుకోవడానికి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక యజ్ఞంలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు 17 సూపర్ స్పెషాలిటీ, ఎందుకంటే దాంతో అనుబంధంగా ఉండక తప్పదు కాబట్టి డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్స్ అన్నింటినీ అప్గ్రేడ్ చేసి వాటికి 600 బెడ్స్కి మార్చడానికి ప్రపోజల్స్ తయారు చేసి సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు వాటికి ప్రపోజల్ తయారు చేశారు. కోవిడ్ తర్వాత